సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈ సాయంత్రం నిర్వహించనున్న ప్రజాగర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబేద్కర్ స్టేడియంలో వేదిక వద్దకు చేరుకుని ఏర్పాట్లు పరిశీలించారు నేతలు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జనాన్ని తరలించనున్నారు. వేదిక ముందు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓవైపు సోనియా, రాహుల్ గాంధీ ఫోటోలు, మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఫోటోలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారీ ర్యాలీతో సంగారెడ్డి వెళ్తారు. సంగారెడ్డిలో రాహుల్ సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజాగర్జన సభకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? కార్యకర్తల సమీకరణ ఎలా జరుగుతోంది? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడై 3 ఏళ్లు గడుస్తుంది. రేపటితో తెలంగాణ ఏర్పడి 3 ఏళ్లు నిండుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. 3 ఏళ్లలో కేసీఆర్ చేసిన వైఫల్యాలు అంటే ఆయన ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చినవేంటి, నెరవేర్చినవేంటి, చెప్పినవేంటి, చేయనివేంటి అనే విషయాల గురించి ప్రజలకు చెప్పడానికి, అలాగే తెలంగాణ ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఎందుకోసం ఇచ్చింది అనే విషయాలని ఇక్కడ చెప్పడం కోసం ఈరోజు భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ తర్వాత మరే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు. తొలిసారిగా ఈరోజు సంగారెడ్డిలో వస్తున్న రాహుల్ గాంధీకి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలకబోతోంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన మధ్యాహ్నం 3:30కు ప్రత్యేక విమానంలో దిగుతారు. అక్కడి నుంచి ర్యాలీగా సంగారెడ్డికి దాదాపు 70 కిలోమీటర్ల పాటు ఆయన ర్యాలీగా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ సభ ఏర్పాట్లను దగ్గరుండి ఆయన ఒకరే ఈ మొత్తం భారాన్ని బాధ్యతను భుజాన వేసుకొని నడిపిస్తా ఉన్నారు. ఈ సంగారెడ్డికి హైదరాబాద్ నుంచి వచ్చే దారి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కట్అవుట్ తో నిండిపోయింది. ఇక్కడ సభ జరుగుతున్న గ్రౌండ్ లో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఎవరైతే ఫ్యామిలీ ఉందో మొత్తం ఇందిరా ఫ్యామిలీని ఇక్కడ కట్అవుట్లు పెట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల్లో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరి కట్అవుట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో విశేషం ఏంటంటే సభకు దాదాపు 2 లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఈ కెపాసిటీ 1,00,000 మందే ఉంది. ఈ 1,00,000 మందికి కూడా ఇక్కడ చైర్స్ వేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభను చూసి ఈ సభలో కంఫర్టబుల్ గా కూర్చొని ఇబ్బంది లేకుండా నాయకులు చెప్పే ప్రసంగాలు విని నాయకులు ఇచ్చే టార్గెట్ ప్రకారం వచ్చే 2 ఏళ్లలో పార్టీని పునరుత్తేజం చేయడంతో పాటు పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం కోసం ఎలాంటి చర్యలు పార్టీ వైపు నుంచి తీసుకోవాలనే సందేశాలను వినడం కోసం ఈ సభను ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే భారీ బహిరంగ సభలన్నీ కూడా కార్యకర్తలు నిలబడటమో లేకపోతే కొంతమంది మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ సభ మొత్తానికి ప్రాంగణం అంతా కూడా చేర్చి వేసిన విషయాన్ని మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ఏర్పాట్లు అలాగే ఈ సభలో నాయకులు ఎవరు ఏమేమి మాట్లాడబోతున్నారు, ఛార్జ్ షీట్ కాంగ్రెస్ వేస్తామని చెప్తుంది, ఏ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్లు వేసి దాని విషయం గురించి మనతో మాట్లాడడానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ సభలో ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పారు, ఏం ఛార్జ్ షీట్ వేస్తారు మీరు? ప్రధానంగా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి కాకముందు ఈ హామీలు అయితే ప్రజలకు ఇచ్చిండో ఆ హామీలు ఇవి కూడా నెరవేర్చలేడు కాబట్టి మరి ఇంకా సంవత్సరం అయితే ఎన్నికలు కాబట్టి మరి ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగలు దొక్కి ప్రజలను మోసం చేసిన కేసీఆర్ నిలదీసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పిన వాటికంటే ఒకటి ఎక్కువే చేసామని కేసీఆర్ చెబుతున్నారు, మీరేమో ఏమీ చేయలేదు, ఆయన మీద ఏకంగా ఛార్జ్ షీట్ వేస్తా ఉంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్దాం పదండి, ముఖ్యమంత్రి గారు మేము వస్తాము, మీరు పదండి, ఏం చేసినావో నువ్వు చెప్పు, ఏం చేయలేదో మేము చెప్తాము, నీకు ఆ దమ్ము ఉందా? మీ ప్రభుత్వానికి ప్రజల దగ్గరకు వచ్చి ఇది చేసినామని చెప్పే దమ్ము మీకుందా? మీరు చెయ్యలేరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు అని చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ముఖ్యమంత్రి ఒకటే సవాలు విసిరారు, ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం ఉంచారు, 111 సీట్లు వస్తాయని. లేవు రావు అనుకుంటే మీరే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎలక్షన్కి వస్తారని డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు 111 సీట్లు అంటే 119లో 111 వస్తున్నాయంటే కూడా ఎవరు నమ్ముతారు? పిచ్చోడు కూడా నమ్మడు కేసీఆర్ మాటలు. కాబట్టి మేము దాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకోము. నువ్వు అన్ని హామీలు ఇస్తేనే 119లో నీకు 60 సీట్లు వచ్చినాయి, నువ్వు ఏం చేయకుండా జనాలు నీకు 111 సీట్లు ఇస్తారంటే ఇది ఎవరైనా నమ్మదగ్గ విషయమేనా? కేవలం ఈ సర్వేలన్నీ కూడా పార్టీ వీక్ అవుతుంది, ప్రభుత్వం వీక్ అవుతుంది, కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చేసింది, భవిష్యత్తులో అధికారం రాము అనే ఒక భయం చుట్టుకుంది కేసీఆర్కి.
కార్యకర్తలను మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఈ సర్వేల పేరు మీద డ్రామా తప్పితే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చాలా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వీక్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులందరూ వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవడానికి ఈ సభ పెట్టారని అంటారు. ఈ సభ ఉద్దేశం అదేనా? కాంగ్రెస్ పార్టీ సముద్రము, ఇండ్లకించి ఒక చెంబు నీళ్లు పోతే కాంగ్రెస్ పార్టీకి పోయేది ఏం లేదు. ఒక దిక్కు నీళ్లు పోతుంటే ఇది సముద్రం అంతే. ఒక నదిలో పోతుంటే ఇంకో మిగతా నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాబట్టి పెద్దగా పోయినల గురించి చింత లేదు. పోతే 10 మంది అయితే వచ్చేటోళ్ళు 100 మంది 1000 మంది. అది కాంగ్రెస్ కి చరిత్ర. ఈ సభకు సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరెవరు ప్రసంగిస్తారు? ఇక్కడ సంగారెడ్డిలో ఏమేమి జరగబోతున్నాయి అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ గారు రాక మొదలు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రసంగిస్తారు. జయపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, డికే అన్న గారు కానివ్వండి, మా జిల్లా సంబంధించిన నాయకులు దామోదర్ గారు, గీతారెడ్డి గారు, సుంతా లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, ఇట్లా ముఖ్య నాయకులు అందరూ కూడా మరి బట్టి విక్రమార్క గారు కూడా ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడతారు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. మొత్తానికి ఈ సభలో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి ఇక పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం మీద దాడి చేస్తుందా? ఈ రాహుల్ గాంధీ గారి సభ కార్యకర్తలు యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జోషి నింపుతుంది, నాయకులకు జోషి నింపుతుంది. ఖచ్చితంగా రేపు రాను మహా ఉద్యమంగా ఈ సభ మహా ఉద్యమంగా ముందుకెళ్తుంది. 2019లో అధికారం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పకుండా పట్టం కడతారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజంతో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ఈరోజు ప్రజలకు గుర్తు చేయడం కోసం రాహుల్ గాంధీని రప్పించారు. 1978లో ఇదే గ్రౌండ్లో ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా పోటీ చేసి భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది, ప్రధానమంత్రి అయింది. మెదక్ ఎంపీగా ఉంటూనే ఇందిరాగాంధీ చనిపోయారు. ఆ విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేసి ఆ సెంటిమెంట్ను కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకొని మళ్ళీ తిరిగి గెలవాలని చూస్తూ ఉంది. ప్రభాకర్ గారు చెప్పండి, ఈ పార్టీ పెడుతున్న ఈ సభతోటి ఎలాంటి ఉత్తేజం మీ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను బలహీనపరిచేటువంటి పెద్ద ప్రక్రియ చేపట్టినటువంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు వాస్తవంగా డిమోరలైజ్ అయి ఉన్నారు. ఈ సమావేశం ద్వారా క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలందరికీ ఒక నూతన ఉత్సాహం. రాహుల్ గాంధీ గారు నిర్మల యాత్రకు వచ్చినా అదొక రైతులకు సంబంధించిన ఆత్మహత్య యాత్ర. ఇది కార్యకర్తలను మేము జనరల్గా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు మాత్రమే వస్తారు, ఒక జన సమీకరణ ఈ జిల్లా వాళ్ళే చేస్తాను. సో ఇది ఒక స్పిరిట్, ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి కార్యకర్తలు పోరాట పటిమ పెంచి ప్రజల పక్షాన నిల్చోవడానికి ఒక అవకాశంగా తీసుకుంటాను. కాంగ్రెస్ లో కేసీఆర్ ని ఢీకొట్టే నాయకుడు లేడు. ఎంతో మంది నాయకులు ఉన్నా కూడా ఒక్కరు కూడా గట్టిగా ఢీకొట్టలేకపోతున్నారనే ఆరోపణకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో నాయకుని కంటే పార్టీ గట్టిగా ఢీ కొట్టుకుంటుంది. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టడంలో ఆయన తెలుసు కదా ఎట్లుంటుంది. అందుకే కదా బాధపడతా ఉన్నాడు. 119 సీట్లు 111 సర్వేలు చెప్పుకుంటా ఉన్నాడు. గొర్రెలు ఇచ్చిన సురుగాలి గొర్రెలకు అభినందన సభ పెడతా ఉన్నారు. ఎలక్షన్లకు టికెట్లు ఇస్తా, పైసలు ఇస్తా, అభద్రతాభావం వచ్చింది మనిషిలో. నేను సర్వే చేసుకొని 3 నెలలకు సర్వే చేసుకోవడం ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్ ముంగటుండగా కేసీఆర్ వీక్ అయితే కాంగ్రెస్ గెలవాలనుకుంటుంది, కానీ కాంగ్రెస్ బలపడి కేసీఆర్ మీద గెలవాలనుకోవట్లేదు అనేది. మేము బలపడ్డమా వాడు బలహీనపడ్డమా అనేటువంటిది సేమ్ సైమల్టేనియస్ గా జరిగేది. కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చలేదు. ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన సమస్యలు అదే విధంగా ఉన్నాయి. ఈ మెదక్ జిల్లా రైతుల ఆత్మహత్యల లోపల నెంబర్ 1 ఉంది. మద్దతు ధర దొరకలేనటువంటి పరిస్థితులలో మేము ప్రజలకు రైతులకు సపోర్ట్గా ఉంటున్నాం. ప్రజలు మమ్మల్ని దగ్గర తీస్తూ ఉన్నారు. న్యూట్రల్ గేర్ నుంచి రివర్స్ గేర్ తీసుకుపోయేటువంటి బాధ్యత మా కార్యకర్తలకు ఒక జోష్ వచ్చేటువంటి సమావేశం. ఈ స్టేజీ వెనక ఈ బాధితుల్లో కొన్ని వర్గాలను కూడా రాహుల్ గాంధీ కలుస్తారంట. ఏ వర్గాలు ఉన్నాయి? ముఖ్యంగా ఖమ్మంలో ఏ బేడీలు అయితే రైతులకు వేయబడి అవమానింపబడ్డారో వాళ్ళందరినీ పరామర్శించేటువంటి కార్యక్రమం ప్రధానంగా తీసుకోబడుతుంది. దాని తర్వాత భూసేకరణ అంశం ఉంది, రైతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్య ఉంది. మేము రేపు పొద్దున ఎన్నికల 2019లో అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటాం, తర్వాత అసలు తెలంగాణ ఎందుకు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఈయన కేసీఆర్ దీక్షతో కాదు, ఈరోజు మనం మాట మీద నిలబడాలనేటువంటి కుటుంబంగా సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన అనేటువంటి మాట చెప్పడంతో పాటు అనేకంగా మేము చెప్తే ముందు ఉన్నటువంటి అయితే నైరాశ్యం ఉందో దాన్ని తీసేయడానికి ఒక విటమిన్ గా ఒక పెద్ద సంతోషంగా పనిచేస్తుందని మేము తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు దక్కలేదు. అది దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రజలకు చెప్పగలుగుతారా ఎంత కష్టానికి ఓర్చి ఎంత నష్టానికి వచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో? ప్రజలే చర్చించుకుంటున్నారు. అదే అనవసరంగా మేము
ఇచ్చిన కాంగ్రెస్ మర్చిపోతే సోనియామ్మని మర్చిపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ తర్వాత కూడా బయట ఇంటర్వ్యూ చేయండి, లేదా ఈ రోజు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా అరే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే అనవసరంగా మనం దౌర్భాగ్యంగా ఈ పార్టీని గెలిపిస్తామనేటువంటి ఒక ఫీలింగ్ ప్రజల్లో వచ్చింది. దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేయాలంతే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా రోజుల తర్వాత తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెబుతోంది. ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతుంది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఎందుకు ఓడించామని. ఇదే ఊపుని 2019 వరకు ఎన్నికల వరకు కూడా కొనసాగించి తిరిగి గెలిచి నిలబడతామని చెబుతా ఉంది. సాయంత్రం సరిగ్గా 7 గంటలకు ప్రధాన సభ కార్యక్రమం మొదలవుతుంది. అప్పుడే ప్రధాన నాయకులు మాట్లాడతారు. మొత్తం ఈ సభతోటే కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోబోతా ఉంది. రోజా.